హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే, ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ అంటున్నారు. అంటే తను ఎప్పుడు కూడా మీకు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారంట. అంటే ఏంటి అని అంటే 24 hours తన మైండ్లో మీరే ఉంటున్నారు. అండ్ మీ ఇద్దరికి ఎలా ఉందంటే పరిస్థితి, ఇక్కడ ఒకరినొకరు బాధ పెట్టుకుంటున్న సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి ఇంకా మీ పర్సన్కి స్పేస్ కావాలనిపిస్తుంది అనమాట. అంటే ఇంకా కొంచెం టైం కావాలి తను హీల్ అవ్వడానికి, తను కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి. ఇంకా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక చాలా డీపెస్ట్ రిలేషన్లోకి వెళ్ళిపోతుంది. డీప్ రిలేషన్ అయిపోతుంది మీ ఇద్దరిది. వెరీ సక్సెస్ఫుల్ రిలేషన్ అవుతుంది మీ ఇద్దరిది. ఓకే, సో ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో తనకి, అవన్నీ కూడా ఇంకా సెట్ అయిన తర్వాత తను కంప్లీట్లీ హీల్ అయినట్టు అనిపిస్తుంది మీ పర్సన్కి. సో తనకున్న ఈగో అండ్ ప్రైడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి మిమ్మల్ని సడన్గా అప్రోచ్ అవుతారు మీ పర్సన్. ఓకే, సో కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అసలు మీ పర్సన్ అనేవి చూద్దాం. హ్యాంగ్డ్ మ్యాన్ ఇన్ రివర్స్. ఓకే, సో ఇప్పటి వరకు మీ పర్సన్ స్టక్ అయి ఉండడమే కాదు, ఒక డైలమాలో బ్రతికేశారనమాట. తన పాస్ట్ ఎనర్జీస్ని నమ్ముకొని, తన పాస్ట్ రిలేషన్స్ని నమ్ముకొని ఒక లింబో అంటారు దాంట్లో బతికేశారు. అంటే ఫేక్ రిలేషన్స్ని నిజమైన రిలేషన్స్ అనుకుని, ఫేక్ లైఫ్ని నిజమైన లైఫ్ అనుకుని, వాళ్ళు చెప్పేవన్నీ విని ఇంకా అదే తన జీవితం అనుకుని అట్లా రకరకాలుగా మ్యానిపులేషన్కి గురయ్యారు కొంతమంది వల్ల మీ పర్సన్. సో ఆ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్లీ బయటకు వచ్చేస్తున్నారు. తన పాస్ట్ టాక్సిక్ రిలేషన్స్ అన్నీ వదిలేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా సడన్గా ఆపేయాలి అనుకుంటున్నారు. అంటే కొంతమంది ఇంకా కమ్యూనికేషన్లో ఉన్నారు తన పాస్ట్ రిలేషన్స్లో. సో వాళ్ళతో ఇప్పుడు కంప్లీట్లీ కమ్యూనికేషన్ ఆపేయాలి. అండ్ తను తీసుకున్న పాస్ట్ డెసిషన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, విత్ 8 of Wands ఇన్ రివర్స్. ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు మీ పర్సన్ లైఫ్లో అనేది చూద్దాం. ఓకే, సో చాలా సాడ్నెస్లో అయితే ఉన్నారు విత్ మూన్ కార్డ్. చాలా సాడ్నెస్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ సాడ్నెస్ ఎవరి వల్ల అని అంటే, తను కంప్లీట్లీ ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. అండ్ 24 hours మీ ఆలోచనలే తన మైండ్లో ఉంటున్నాయి. ఓకే, సో విత్ స్టార్ కార్డ్ తన ఎమోషన్స్ని అన్నిటినీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని, తన రొమాంటిక్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేసి చెప్పాలి డీటెయిల్గా. తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా మీకు చెప్పాలి అనేది తన డిజైర్ అనమాట. ఇప్పుడు స్ట్రాంగ్ సెక్షువల్ డిజైర్స్ కనిపిస్తున్నాయి. అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఓకే, కొంచెం అమౌంట్ ఏదో కూడా మీకు ఇవ్వాలని అనిపిస్తుంది మీ పర్సన్కి. మీ దగ్గర ఏదో ఎప్పుడో తీసుకునే అమౌంట్ అది మీకు రిటర్న్ చేయాలి అని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని ఒక లీడర్లా చూస్తున్నారు. అండ్ మీకోసం మీరు స్టాండ్ అవ్వడం అనేది మీ పర్సన్కి చాలా నచ్చుతుంది. మీరు కంప్లీట్లీ బిజినెస్ పర్సన్, స్ట్రాంగ్ పర్సన్, అండ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్. మీ నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్ మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి. మీ హీలింగ్ ఎనర్జీస్ మీ వైపు మీ పర్సన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ కంప్లీట్లీ ఒక హీలర్లా కనిపిస్తున్నారు. అండ్ కంప్లీట్లీ ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని. ఓకే,
సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఎంత కరేజ్ అయితే కావాలో ఆ కరేజ్ అంతటిని తెచ్చుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వబోతున్నారు త్వరలో. నెక్స్ట్ 48 అవర్స్లో అవ్వచ్చు చాలామందికి. అండ్ కొన్ని సాక్రిఫైస్ చేయబోతున్నారు తన లైఫ్లో. అంటే తన పాస్ట్ రిలేషన్స్ని సాక్రిఫైస్ చేసి మీతో న్యూ లైఫ్, న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఓకే. సో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఇంకా తన లైఫ్లో ఉన్నాయి. మీ పర్సన్ లైఫ్లో తను ఏదైతే మీకోసం ఎఫర్ట్స్ పెడుతున్నారో మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి. ఓకే. చాలా సక్సెస్ఫుల్ రిలేషన్గా అవుతుంది ఇప్పుడు మీ రిలేషన్షిప్. చేంజెస్ కనిపిస్తున్నాయి, హ్యూజ్ చేంజెస్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి. ఆ పెయిన్ఫుల్ ఎండింగ్స్ అండ్ దట్ టాక్సిక్ రిలేషన్స్ వాటన్నిటినీ కూడా వదిలేస్తున్నారు. మీ పర్సనే వదిలేస్తున్నారు కంప్లీట్లీ. తన లైఫ్ ఎలా ఉండాలి అనేది తను ఇప్పుడిప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు. మీకు ఎప్పుడైతే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారో ఆ రోజు నుంచి మీ పర్సన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతారు. అండ్ ఈ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో, మీరు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో మీ లైఫ్లోకి చాలా ఫైనాన్షియల్ అబండెన్స్ అనేది వస్తుంది. ఓకే. సో ఎస్, విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది తప్పకుండా జరుగుతుంది ఇక్కడ విత్ 10 ఆఫ్ కప్స్. మీ పర్సన్కి ఉన్న విషెస్ ఏంటి అని అంటే, ఒకటి మ్యారేజ్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్, మ్యారేజ్. అండ్ అది కూడా ఎవరితో అనంటే విత్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్న మీతో కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా. అదే తన మేజర్ విష్ అనమాట. సో ఈ విషెస్ అన్నీ కూడా తప్పకుండా అయితే ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. బట్ స్టిల్ మీ పర్సన్ ఆ ట్రూత్ని హైడ్ చేస్తున్నారు. ఏంటి ఆ ట్రూత్ అంటే ఇదే, మీకు ప్రపోజ్ చేయాలి, మీతో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఆ ట్రూత్ నిజం ఏదైతే ఉందో ఆ నిజాన్ని ఇప్పటి వరకు మీ దగ్గర దాచిపెడుతున్నారు. తనకి ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా, తనకి ఎన్ని ఎమోషన్స్ ఉన్నా ఇప్పటి వరకు అయితే మీ దగ్గర అవేమీ చెప్పలేదు. ఓకే. బట్ ఇన్ ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్ అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. అవన్నీ కూడా మీ పర్సనే మీకు చెప్తారు. ఓకే. ఎమోషనల్ బర్డెన్స్ ఎక్కువైపోతున్నాయి మీ పర్సన్కి. అండ్ వూండెడ్ వారియర్లా ఫీల్ అవుతున్నారు తను. ఓకే. ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ఏంటి అని అంటే ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి, ఓవర్వెల్మింగ్ అయిపోతున్నాయి తన మైండ్లో. అవి ఎక్స్ప్రెస్ చేయట్లేదు కాబట్టి అదొక బర్డెన్లా తయారవుతుంది. సో ఎప్పుడో సడన్గా బర్స్ట్ అవుతాయి ఆ ఎమోషన్స్ అన్నీ కూడా. అండ్ సడన్లీ మీకు మెసేజెస్ రావడం స్టార్ట్ అవుతాయి మీ పర్సన్ దగ్గర నుండి. విత్ ఎంపరర్ ఎనర్జీ మీ పర్సన్ చాలా మెచ్యూర్ మైండ్తో ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. విత్ అపాలజీ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీ పర్సన్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు విత్ నైట్ ఆఫ్ కప్స్. ఓకే. సో ఇది నెక్స్ట్ 48 అవర్స్లో జరగచ్చు చాలామందికి, లేదా కొంతమందికి ఈ మంత్ ఎండింగ్లోపు జరగచ్చు. 29th ఆన్ న్యూ మూన్ డే ఆర్ 28th ఆర్ 30th కూడా జరగచ్చు. ఓకే. ఇంకా తను స్లీప్లెస్ నైట్స్ అనేవే గడుపుతున్నారు విత్ ఫియర్ అండ్ యాంగ్జైటీ. 11 కార్డ్, మ్యారేజ్ కార్డ్, మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్ అనమాట. ఓకే. సో మ్యారేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్. అదైతే తప్పకుండా అవ్వబోతుంది. ఇది వెరీ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్. ఇది ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫ్యామినిన్ కనెక్షన్ మీది. ఓకే. సో ఇక్కడ చాలా డిఫరెన్సెస్ అయితే కూడా కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య. విత్ డిఫరెన్సెస్ అంటే మొత్తం స్టేటస్ నుంచి ఏజ్ వరకు అవన్నీ కూడా కన్సిడర్ చేయకుండా మీ పర్సన్ చాలా సైలెంట్గా ఉంటున్నారు. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా అవన్నీ ఫేస్ చేసి మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేదే తన మేజర్ విష్ అనమాట. ఆ విష్ అనేది తప్పకుండా ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ఓకే. సో తన లైఫ్ కూడా, మీ పర్సన్ లైఫ్ కూడా అరౌండ్ ఏప్రిల్ కంప్లీట్లీ చేంజ్ అవ్వబోతుంది. మీతో కలిసి ఒక న్యూ రిలేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే. సో ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం.
ఒక హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా. అంటే నేను ఆల్రెడీ మీ పర్సన్ ఇందాకే మీకు మీరు కోసం ఏమనుకుంటున్నారో చెప్పాను. అందులోనే ఈ హై ప్రిస్టెస్ కార్డ్ వచ్చింది మనకి. అంటే మీరు ఒక గ్రేట్ హీలర్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ, ఫినాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ స్టేబుల్ పర్సన్. మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్, ఒక నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీస్, ప్యాంపరింగ్ ఎనర్జీస్. సో మీ పర్సన్కి మీ దగ్గర బాగా నచ్చే గుణం ఏంటి అని అంటే మీరు తనని బాగా ప్యాంపరింగ్ చేస్తుంటారు, లైక్ ఏ కిడ్ అనమాట. సో అవన్నీ తనని హీల్ చేయడానికి తనకి యూజ్ఫుల్గా అనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. తను ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కండిషన్ అనిపిస్తూ ఉంటుందో మీతో మాట్లాడి మీ చేత అలా మాట్లాడించుకొని తను హీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి పర్సన్, మీ పర్సన్ కూడా నిజంగా ఒక చైల్డ్ మెంటాలిటీ టైప్. సో అందుకే మీరు అలా ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతున్నారు. ఒక ప్యాంపరింగ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది మీ దగ్గర నుంచి ఆటోమేటిక్గా. ఓకే, సో విత్ 2 ఆఫ్ కాయిన్స్ జగ్లింగ్ అనేది కనపడుతుంది ఇక్కడ మీ విషయంలో కూడా. చూద్దాం ఏ విషయంలో అసలు జగ్లింగ్. ఓకే, 8 ఆఫ్ కప్స్, పెయిన్ఫుల్ ఎండింగ్స్. ఓకే, సో మీ విషయంలో కూడా ఎవరో ఒక టాక్సిక్ రిలేషన్ అనేది కనిపిస్తుంది. సో ఆ రిలేషన్ని మీరు వదిలేయాలని డిసైడ్ అవుతున్నారు. సో అదొక పెయిన్ఫుల్ ఎండింగ్ మీ లైఫ్లో. బట్ అయినా కూడా విత్ 6 ఆఫ్ కప్స్ మీరు మీ పర్సన్ని చూస్ చేసుకుంటారు. ఆ టాక్సిక్ రిలేషన్ వదిలేసి మీ పర్సన్ని చూస్ చేసుకుంటారు. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ ఏరీస్, లియో, సాజిటేరియస్ కనిపిస్తుంది. ఓకే, టారస్, వర్గో, క్యాప్రికాన్. అండ్ ఇక్కడ మీ ఎనర్జీస్ విషయానికి వస్తే జెమినాయ్, లిబ్రా, అక్వేరియస్ కనిపిస్తుంది. అండ్ క్యాన్సర్, స్కార్పియో అండ్ పైసిస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎనర్జీస్ అలా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ అసలు ఏం చెప్తుంది నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అని అంటే విత్ డెత్ కార్డ్ అండ్ సన్ కార్డ్ మీకు ఒక చాలా బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉందని చెప్తుంది యూనివర్స్. ఇక్కడ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ లైఫ్లో విత్ డెత్ రీబర్త్ కార్డ్ అని చెప్తుంది ఇక్కడ. ఓకే, విత్ సన్ ఎనర్జీ మీకు మీ పర్సన్ కంప్లీట్లీ ఓపెన్ అప్ అవుతారు. కంప్లీట్లీ ఒక హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అనేది నడుస్తుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, సో దాంట్లో మీకు ఉన్న డౌట్స్, తను చెప్పాలనుకున్న నిజాలు ఇవన్నీ కూడా చెప్తారు. ఓకే, సో 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ మీరు కూడా కంప్లీట్లీ షాటర్డ్ అనిపిస్తున్నారు. మీకు అనిపిస్తుంది అలా ఎందుకు అనిపిస్తుంది అని అంటే మీకు అక్కడ నుంచి మీ పర్సన్ దగ్గర నుంచి ఏ న్యూస్ రావట్లేదు, మెసేజెస్ రావట్లేదు. సో మీకు ఏమనిపిస్తుంది అని అంటే ఇక్కడ మూవ్ ఆన్ అయిపోవాలా, ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలా అనేది మీకు పెద్ద క్వశ్చన్ ఇక్కడ. సో చాలామందికి మీ పర్సన్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు. అండ్ కెరీర్ ఫోకస్డే కాదు, ఫైనాన్షియల్స్ మీద కూడా చాలా ఫోకస్ అనేది పెడుతున్నారు. ఓకే, అండ్ స్ట్రాంగ్ రొమాంటిక్ ఎనర్జీస్, స్ట్రాంగ్ బ్లిస్ఫుల్ ఎనర్జీస్ కూడా, స్ట్రాంగ్ లస్ట్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో కంప్లీట్లీ మిమ్మల్ని ఒక సోల్మేట్గా చూస్తున్నారు. ఒక రియల్ పర్సన్లా మీ ముందుకు రాబోతున్నారు. ఓకే, హాట్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో విత్ 10 ఆఫ్ కప్స్ మీ విష్ ఏదైతే ఉందో అది కూడా ఫుల్ఫిల్ అవ్వబోతుంది. మీ విష్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ మీ విష్ ఏంటి అని అంటే మీరు యాక్చువల్గా ఇక్కడ మీ పర్సన్ ఏదైతే విష్ చేస్తున్నారో మీరు కూడా అదే విష్ చేస్తున్నారు. మీ పర్సన్ విష్ చేస్తున్నది మేజర్ విష్ ఏంటి అని అంటే మీకు మ్యారేజ్ జరగాలి, మీరిద్దరికీ మ్యారేజ్ జరగాలి. మ్యారేజ్ అయిన వాళ్ళు కనుక సెపరేషన్లో ఉంటే మళ్ళీ రీయూనియన్ జరగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరిద్దరూ ఒకరి నుండి ఒకరు. సో అదైతే తప్పకుండా జరుగుతుంది ఇక్కడ. సో నో డౌట్ ఇక్కడ మీ పర్సన్ కూడా ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్తున్నారు మీకోసం, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోబోతున్నట్టుగా, మీతో పేరప్ అవుతున్నట్టుగా అన్నీ కూడా చెప్తున్నారు. బట్ కొంతమంది విషయంలో ఫైనాన్సెస్ బ్లాకేజెస్గా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్ అనుకునేది ఏంటి అని అంటే తను ఎప్పుడైతే ఫైనాన్సెస్ రిటర్న్ చేస్తారో మీకు
అప్పుడు మీకు ప్రపోజ్ చేయాలి అనేది తన ఉద్దేశం. ఓకే, అది కూడా జరుగుతుంది, బట్ జస్టిస్ అనేది కూడా త్వరలోనే జరుగుతుంది. ఎస్, జెమినాయ్, లిబ్రా, అక్వేరియస్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. జస్టిస్. ఓకే, సో ఆ మనీ ఏదైతే ఉందో అది రిటర్న్ చేసిన తర్వాతే మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్. అంటే మనీ ఒక బ్లాకేజ్గా కాకూడదు మీ ఇద్దరి మధ్య. అండ్ ఆ విషయం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రాకూడదు అనేది తన ఉద్దేశం. బట్ మీరు మనీ కోసం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇక్కడ. ఓకే, మీరు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్. మనీ ఎక్కడికి పోదు, తన దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా ఒకటే అన్నంత మెచ్యూర్డ్ మైండ్తో మీరు ఉంటారు. బట్ మీ పర్సన్ అలా అనుకోవట్లేదు అక్కడ. మళ్ళీ ఈ విషయం మీద మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఈ రిలేషన్షిప్ వదిలేసుకోవాల్సిన అవసరం వస్తుందేమో, పరిస్థితి వస్తుందేమో అనేది తన భయం. యాంగ్జైటీ అండ్ ఫియర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ ఏవో రాబోతున్నాయి మీకు. సడన్లీ మనీ మీ అకౌంట్కి క్రెడిట్ అవ్వబోతుంది. ఓకే, విత్ హర్మిట్ ఎనర్జీ మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ని మిస్ అవుతున్నారు. అండ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ అసలు ఎంతవరకు వెళ్తుంది, అది జెన్యూన్ రిలేషన్షిప్ ఆర్ నాట్ అనేది కూడా మీకు కావాలి. సో ఇక్కడ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఫీలింగ్ లైక్ లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్ అన్నమాట. ఫైనాన్షియల్ లాస్ ఏదో జరిగింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీరు. మీ పర్సన్ మిమ్మల్ని మనీ కోసం యూజ్ చేసుకున్నట్టుగా ఇక్కడ కొంతమంది ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఏమో అసలు ఆ మనీ నాకు వద్దు, నాకు ఆ పర్సనే కావాలి అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి. ఓకే, సో స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది మీ వైపు నుండి మీ పర్సన్ కోసం. ఓకే, మీరు కూడా ఎమోషనల్ బర్డెన్స్ చాలా మోస్తున్నారు. అండ్ విత్ 4 ఆఫ్ కప్స్ మీరు అసలు మీ పర్సన్ 24 అవర్స్ మీ మైండ్లో ఉంటున్నారు. అంటే మీ ఎలాంటి మెసేజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుండి, ఆ మెసేజెస్ అండ్ న్యూస్ త్వరలోనే రాబోతుంది ఇక్కడ. ఓకే, సో మీరు అసలు వరి అవ్వాల్సిన పని అయితే లేదు ఇక్కడ. ఓకే, నెంబర్ 10 ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ 10. ఓకే, మేబీ 10 minutes ఆర్ 10 days ఆర్ 10 hours మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రోగ్రెస్ అనేది చాలా కనిపిస్తుంది. అండ్ ఇది ఒక డీప్ రిలేషన్ అనేది కూడా తెలుస్తుంది ఇక్కడ. అండ్ ఈ చారియట్ కార్డ్ మనకి వచ్చింది అని అంటే మీ రిలేషన్షిప్లో సడన్ చేంజెస్, సడన్ ప్రోగ్రెస్, సడన్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. బట్ మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ అయితే కూడా ఉన్నాయి. ఆప్షన్స్ అన్నింటినీ కూడా వదిలేసి మీరు ఓన్లీ మీ పర్సన్ని చూస్ చేసుకుంటున్నారు. ఓకే, సో అది కూడా చెప్పచ్చు విత్ చారియట్ కార్డ్. ఓకే, సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీకి రీచ్ అవ్వాలని చూస్తున్నారు మీ పర్సన్. ఎందుకు అనంటే మీ ఎనర్జీస్కి ఈక్వల్ రెసిప్రోసిటీ ఉండాలి అని. సో ఎనీహౌ రీచ్ అయిపోతారు మీ పర్సన్ త్వరలోనే. మీతో కలిసి కొలాబరేషన్ కోరుకుంటున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇద్దరు ఎప్పుడైతే రీయునైట్ అవుతారో ఒక హ్యూజ్ పవర్ఫుల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది ఇక్కడ. ఆ పవర్ఫుల్ ఎనర్జీ రిగార్డింగ్ ఫైనాన్సెస్ కూడా. ఫైనాన్షియల్లీ మీరు చాలా ఇంప్రూవ్ అయిపోతారు ఇద్దరు కలిసి. అండ్ టవర్ మూమెంట్ క్రాస్ చేయాలి. అండ్ ఈ చీటింగ్ ఎవరైతే చేశారో తన లైఫ్లో వాళ్ళని కూడా వదిలేసి రావాలి. మీతో కనుక లైఫ్ ట్రావెల్ చేయాలంటే, లైఫ్ జర్నీ చేయాలి అనుకుంటే మీతో ఆ టవర్ మూమెంట్ దాటి రావాలి. ఓకే, ఆ టవర్ మూమెంట్ ఏంటి అని అంటే తన పాస్ట్ రిలేషన్స్ని వదిలేసుకోవడం అన్నమాట. అండ్ ఇదొక డివైన్ కనెక్షన్ అండ్ ఏంజల్స్ అండ్ యూనివర్స్ ఈ రిలేషన్కి బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ మిమ్మల్ని అండ్ మీ పర్సన్ని ఒక రైట్ ట్రాక్ పైకి తీసుకెళ్తున్నారు. సో ఆ డివైన్ టైమింగ్ అనేది త్వరలోనే రాబోతుంది. మీరు ఏ విషయంలో కూడా వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. ఓకే,
ఓకే, యాంగ్జైటీ, ఫియర్స్ ఇవన్నీ కూడా వదిలేయండి. మీరు ఒక మీ కెరీర్ పైన, మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేయండి. మీరు చాలా సైలెంట్గా ఉండి ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ మనకి. ఓకే, విత్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, మెంటల్ క్లారిటీ అనేది రాబోతుంది అండ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ కూడా జరగబోతుంది మీ లైఫ్లో మీ పర్సన్తో. ప్రజెంట్ నియర్ ఫ్యూచర్లో అది జరిగిన తర్వాతనే మీకు ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు అండ్ మీరు మీ పర్సన్ని కావాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇదొక ఈ రిలేషన్షిప్కి ఫెయిల్యూర్ అనేది ఉంటుందా అని అంటే ఉండదు. ఎందుకంటే ఇది వన్ సైడ్ రిలేషన్ అయితే కాదు. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ మెసేజెస్ ఏంటి అసలు అనేది. ఇన్సైడ్ జోక్స్ అనేవి గుర్తొస్తున్నాయి తనకి. మీరిద్దరూ కలిసినప్పుడు ఏవో జోక్స్ వేసుకుని ఏవో జోక్స్ కొన్ని జోక్స్ జరిగినట్టున్నాయి. అవి గుర్తు చేసుకుని తను నవ్వుకుంటూ ఉంటారు. తను ఎప్పుడైతే ఎలోన్ ఉంటారో అప్పుడు మీరే గుర్తొస్తూ ఉంటారు. ఎప్పుడైతే లోన్లీగా ఉంటారో మీరే గుర్తొస్తూ ఉంటారు. ఓకే, సో మీరే తన డెస్టినీ పార్ట్నర్ అని అనుకుంటున్నారు ఇప్పుడు. ఓకే, సో మీరే అనుకుంటున్నారంటే మీరు అనుకున్నట్టుగా ఏది జరగట్లేదని మీరు డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఓకే, థింగ్స్ మీరు అనుకున్నట్టుగా ఏ విషయం జరగట్లేదు, మీరు ప్లాన్స్ వేసుకున్న ప్రకారం ఏది జరగట్లేదు అని ఫీల్ అయిపోతున్నారు మీరు. ఓకే, కానీ అదంతా వేస్ట్. మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. బట్ ఈ రిలేషన్కి ఫెయిల్యూర్ అనేది లేదు. అది మాత్రం 100% గ్యారంటీ ఇక్కడ. ఓకే, సో అది నెక్స్ట్ 24 hours అవనివ్వండి, 10 hours, 48 hours ఎంతైనా అవనివ్వండి, ఆ డివైన్ టైమింగ్ అనేది రాబోతుంది త్వరలోనే. ఈ మంత్ ఎండింగ్ లోపు మీరు ఇద్దరు కూడా సేమ్ పేజ్లో ఉంటారు. సేమ్ పేజ్లో ఉండడం అంటే ఏంటి అని అంటే ఇద్దరు ఒకటే ట్రాక్ పైన ఉంటారనమాట. ఓకే, సక్సెస్ అనేది చూస్తారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది కనిపిస్తుంది ఈసారి. నో మ్యానిపులేషన్, నో మైండ్ గేమ్స్, నో రన్నర్ చేజర్ డైనమిక్. ఓకే, సో ఒక కంప్లీట్లీ రియల్ పర్సన్ని చూస్తారు మీరు, చేంజ్డ్ పర్సన్. ఓకే, కమిట్మెంట్తో వస్తారు మీ దగ్గరికి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు మీ పర్సన్ అలా బిహేవ్ చేస్తారు మీతో అని, అలాంటి కమిట్మెంట్ ఇస్తారని అనుకోరు మీరు. సో హీ వాంట్ టు ఫిక్స్ ద రిలేషన్ అనమాట. కాబట్టి ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. అండ్ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ పైన ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో స్క్రీన్ పైన కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ బుక్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ మచ్ లవ్ అండ్ లైట్.